మాధవీలతకి హిందువుల్లోనే శత్రువులు ఉన్నారా? హిందువులలో శత్రువులు కాదు నాన్న, స్వార్థపరులు అన్ని చోట్ల ఉన్నారు నాన్న. ఒక్క మాట తండ్రి, ఒకటే ఒక ప్రశ్న వేస్తా. ఒకప్పుడు నీకు ఈ తెలంగాణలో పాత బస్తీలో హిందువుల సంఖ్యనే ఎక్కువ ఉండింది ఏమ్మా, కానీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎన్నో దేవాలయాలు కబ్జాలు అయ్యాయి. అవును, ఎవ్వరి సహాయం లేకుండానే వాళ్ళు చేయగలరా ఎంఐఎం వాళ్ళు? నేను భయపడనయ్యా ఈ విషయం చెప్పడానికి. ఎవ్వరి సహాయం లేకుండా వానరసేన గిల్ల 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 కొట్టుకుంటున్నారు. 15 ఏళ్లగా కష్టపడుతున్నారు పాపం వాళ్ళు. ఎందుకని? మొన్న కూడా చూసారు 2-3 టెంపుల్స్ మీద చాలా సీరియస్ పోస్ట్స్ పెట్టారు వాళ్ళు. పాపం నన్ను అడిగారు, అక్క మీరు రండి అక్క మాతో పాటి, మీరు న్యాయంగా పోరాడతారు అంటే నాకు నిజంగా వాళ్ళని చూసి ముచ్చటేసింది. దీప నైవేద్యాలని టెంపుల్స్ వెలికి తీస్తున్నారు వాళ్ళు. ఎవరు నాన్న? ఏది వాళ్ళ ఘోషం ఎవరు వింటున్నారు? అంతెందుకు, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నా మీద ట్రోల్ చేస్తోంది. మరి వాళ్ళు హిందువులేగా. కానీ మీరు బీజేపీలో ఉన్నారుగా. విషయం అదిగా. నువ్వు ఇప్పుడు దేవాలయాల కోసం నేను పోరాడుతున్నప్పుడు, న్యాయబద్ధంగా నేను పోరాడుతున్నప్పుడు నువ్వు పని చేయపోని న్యాయంగా పేరు తీసుకో నేనంటానప్పుడు. ఎంత ధర్మబద్ధంగా రేవంత్ రెడ్డి గారు పనిచేశారు చూడండి, ఎంత ధర్మబద్ధంగా కలెక్టర్ గారు పనిచేశారు, ఎంత ధర్మబద్ధంగా ఎండోమెంట్ చైర్మన్. నాకుందే ఆ ధైర్యం ఆ మాట అనడానికి. మీకు లేదే. బీజేపీ పార్టీకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు, పంపీకండి, ప్రభుత్వం మీదేగా, నేను పట్టుకొస్తాను కంప్లైంట్స్, సాల్వ్ చేయండి. మీరు తీసుకోండి మీ పేరు. మీరు నా పేరొద్దు, నాకు పని జరిగితే చాలు న్యాయంగా. ఎన్నైనా అర్థమైనా నేను చెప్పింది? ఇప్పుడు మీకు పేరొద్దు, నాకెందుకయ్యా పేరు? పేరు పేరు ప్రఖ్యాతలు కావాలంటే ఇలా బురదలలో దిగేందుకయ్యా పని చేస్తాను. స్టైల్ గా ఉండనా నేను కూడా? పొద్దున్నీ తిరుగుతున్నాను. అవతారం ఇంటర్వ్యూ కూర్చొని అవతారం. మీరు ఎప్పుడు అలాగే ఉంటారులేండి. ఎందుకో పొద్దుటి నుంచి రాత్రి తిరుగుతుంటాను, పని చేస్తుంటాను కాబట్టి. నా పని అదయ్యా, తిరగడమే నా పని. ప్రజల్లోకి తిరిగి 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 వాళ్ళ విషయాలు తెలుసుకోవడం నా పని. చివరికి నేను చేసే పనులు నా ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టుకోవడం మానేశాను నేను. నా ఫేస్బుక్ చూడండి, నా ఒక్క వరకు లేదు అందులో. నా ఇన్స్టాగ్రామ్ చూడండి. ఎన్నికలప్పుడు పెట్టుకుంటారులేండి. ఎన్నికలప్పుడు ఎందుకంటే నేను ఎక్కడ తిరుగుతున్నానో ప్రజలకు తెలియాలి కదా, వాళ్ళు అక్కడ రావాలంటే. అంతకుముందు నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏమీ లేదు. అప్పుడు వాళ్ళు చెప్పారు, అమ్మా అలా కాదు, మీరు ఎక్కడ వస్తున్నారో మాకు తెలియట్లేదు. ఒక్క మాట వాస్తవం కదా, మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో బైపోల్స్ వస్తున్న సందర్భంగా ఇప్పుడు మాధవీలత మరొకసారి ఫోకస్ లేకి, ప్రచారం లేకి, వివాదాలు లేకి వస్తున్నట్టుగా అనుకోవద్దా? అనుకోక్కర్లేదు. ఎందుకంటే నేను సికింద్రాబాద్ లో ఉన్న పోచమ్మ ముత్యాలమ్మ గుడికి కూడా చేశాను. ఆ రోజు ఎలక్షన్స్ లేవు నాన్న. సింపుల్ గా నేను యాకత్పురాలో ఉన్న నల్లపోచమ్మ గుడికి పోరాడాను. ఆ రోజు ఎలక్షన్స్ లేవు నాన్న. దాని తర్వాత నాయక్ బస్తీలలో నేను తిరిగిన రోజులు ఉన్నాయి. ఆ రోజు ఎలక్షన్స్ లేవు నాన్న. నేను బోనాలకు తిరిగాను. ఆ రోజు ఎలక్షన్స్ లేవు నాన్న. కాబట్టి నాకు ఎలక్షన్స్ తో సంబంధం లేదు. నాకు ఈ బాధ్యత 2029 ఇంకొక కొత్త వ్యక్తికి ఎంపీ టికెట్ పాత బస్తీ నుంచి హైదరాబాద్ నుంచి ఇచ్చే వరకు నాకు బాధ్యత ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ మీ నియోజకవర్గమా? నా జూబ్లీ హిల్స్ లో జరిగే బైపోల్ జరుగుతుంది కాబట్టి జూబ్లీ హిల్స్ మీ నియోజకవర్గమా? ఇప్పుడేమో మరి కొత్తగా గోషామాల్ తెర మీద తీసుకొస్తున్నారు. నా నియోజకవర్గంలోనే వస్తుంది గోషామాల్. మీ పార్లమెంట్, కానీ మీరు అసెంబ్లీ మీద ఫోకస్ చేస్తున్నారు. రాజాసింగ్ బీజేపీ బహదూర్పుర తిరిగాను, మలక్పేట్ తిరిగాను, కార్వాన్ తిరిగాను, ఇంకా గోషామాల్ తిరగందే అంటే అడిగే పెట్టలే. ఇంకా మధ్యలో అప్పుడు ఎలక్షన్ తర్వాత ఒక 2 సార్లు వెళ్ళాను నేను. ఏదో పాప వాళ్ళకి డ్రైనేజ్ బాధలు అవి ఉన్నాయని. ఆయన రాజాసింగ్ గారు ఉన్నారు, చూసుకుంటున్నారు కదా అని నేను అటు పక్కకి పెద్దగా వెళ్ళిందే లేదు. పొగరాదు అంటారు కదా సహజంగా, అట్లాంటిది మీరు వెళ్లకుండానే. అంటే నిప్పు తెలుసా? నేను ఎలక్షన్స్ లో 2024లో ఎలక్షన్స్ లో మా ప్రియతమ తమ్ముడు, మా ఒకప్పటి మా బీజేపీ కుటుంబ సభ్యుడు అయిన గౌరవనీయులైన 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజాసింగ్ గారి కన్నా కూడా నాకు ఎక్కువ ఓట్లు రావడమే నిప్పు. మీరు ఎట్లా కొన్నాడో పొగ తెచ్చుకోండి కావాలంటే. నాకేం పొగ మీ ఇష్టం అంటారు. నేనేం చేస్తాను రా బాబు? మరి అప్పుడు మీకు ప్రచారం ఇష్టం ఉన్నట్టుగా పొగ మీ ఇష్టం అంటే
నేను ఇప్పుడు ఇది రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ టు స్పీచ్, ఫండమెంటల్ రైట్. నాకు హక్కు ఉంది అది ఆపడానికి. కానీ మీరు నాకు సంబంధం లేకుండా వ్యతిరేకంగా మాట్లాడితే పరువు నష్ట దావం వేసే హక్కు నాకుంది. కానీ నేను ఎందుకు వేయను? ఎన్ని రోజులు చేస్తారా ఈ ప్రచారము? వదిలేస్తారా? ఎంతమంది ఆపుతాం నాన్న? మీకు మాట చెప్పనా, తెలంగాణ ప్రజలు ఎంతమందికి ఇది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. సీతమ్మ వారు కనుక ఈ రోజు పుట్టుంటే తండ్రి, వీళ్ళు ఆవిడ్ని కూడా ట్రోల్ చేస్తారు నాన్న. మొదటిసారి అనిపించింది సీతమ్మ గారు లాగా మాధవిలతలో సీతమ్మను చూసుకోమంటారా? కాదు, న్యాయంగా ధర్మంగా ఆవిడ ఎంతటి పౌరుషవంతురాలు, పరశురాముడి శిష్యురాలు ఆవిడ. అటువంటి ఆవిడ ఎవరినైతే ఆ రోజు ఆ యుగంలో కూడా, త్రేతాయుగంలో కూడా ఓ పిడికిలి మంది ఆవిడ ట్రోల్ చేశారు కాబట్టి ఆవిడకి ఆ పరిస్థితి వచ్చింది. ఆవిడ కనుక ఈ రోజు పుడితే ఆవిడనే వదిలిపెట్టరు నేనెంత పార్టీ అంటున్నా. సో ఇప్పుడు మీ బీజేపీ పార్టీలో అయ్యా చాలా మంది కొత్త అధ్యక్షుడు రామచంద్రరావుని చేసిన తర్వాత అసంతృప్తి పెళ్లిబుకుతోంది. చాలా మంది ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కేవలం ముగ్గురు తప్పితే చాలా మంది వెళ్ళలేదు. అందరూ కేవలం రఘునందన్ రావు గారికి ఒంట్లో బల్ల ఓకేలేండి, ఆయన ఎట్లాగూ పరామర్శిస్తున్నారు. బండి సంజయ్ గారు వెళ్ళారు, ఆ ఫోటోలు వీడియో కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన అంటాను లేదు, చాలా మంది అసంతృప్తి తోటి వెళ్ళలేదు. అందరూ వచ్చారు కదా. ఇప్పుడు రెండు, ఒకటి ఆయన బాధ్యత స్వీకరించినప్పుడు కొంతమంది వచ్చారు. రాజాసింగ్ రాజీనామా మీరు ఒక్క రాజాసింగ్ గారిని పక్కన పెడితే అందరూ ఏకీభవించారు. ఎందుకంటే కనపట్ల బయటికి కేవలం ఫోటోలో వీడియోలో డికేఆర్ గారు, కిషన్ రెడ్డి గారు, ఈటల గారు. అవును, ఇంకెవరు అంటే బీజేపీలో ఆ నలుగురే ఉన్నారా తెలంగాణలో? మీరు పొరపాటు పడ్డారు. ఆ రోజు చాలా మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ గెలిచిన వాళ్ళల్లో ఒక పెద్ద భారీ ఎత్తున ఆయన మొన్న ఇదేమంటారు, మన 5వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం, ఇంకొకటి వర్క్ డెస్క్ తీసుకోవడం ఉంటుంది, అప్పుడు వెళ్ళారు. ఒక్కొక్కళ్ళు మొన్న నేను వెళ్ళలేదు, ఆ రోజు వారు రాలేదు. అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఒక అధ్యక్షుడిని ఎంచుకోవడము, ఆ అధ్యక్షుడితో అందరూ కలిసి మెలిసి ముందుకు వెళ్ళడము, ఇది ఎప్పుడు ఎవరు ఎలా వెళుతున్నారు అనేదాన్ని ఓ భూతత్వం పెట్టుకొని వేరే పనులు లేనట్టు ఇదే చూస్తున్నారే. వాళ్ళకి పనులు లేవా? ఏం లేవా వాళ్ళకి? అంటే మరి శశి థరూర్ గారు అంత కేపబుల్ లీడర్ కదా ఆయన, మనందరికీ తెలుసు. శశి థరూర్ ఎప్పుడు లాక్కుంటారు బీజేపీలో? శశి థరూర్ గారు అవంతా మనకు సంబంధించింది కదా, తెలీదు. నేను చెప్పే మాట అది కాదు. శశి థరూర్ గారు గొప్పతనం ఏంటంటే పార్టీకి అతీతంగా నీకు ఫ్యాన్స్ ఉన్నారు. అది మీరు కూడా ఒప్పుకుంటారా? అటువంటి ఆయన ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి బీజేపీ వెంటబడుతోంది. అలా కాదు, ఎక్కడ కేపబిలిటీ ఉంటుందో అక్కడ గౌరవిస్తుంది బీజేపీ.